సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హలో గైస్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మైలేజ్ వర్సెస్ యావరేజ్. మైలేజ్ అంటే ఏంటి, యావరేజ్ అంటే ఏంటి? సో ఈ టాపిక్ డిస్కస్ చేసే కంటే ముందే నేను ఒక చిన్న కన్ఫెషన్ టైప్ ఇద్దాం అనుకుంటున్నా. నా ఛానల్లో నేను మెయిన్గా అన్నీ చాలా లేమ్యాన్ లాంగ్వేజ్లో, అంటే చాలా బేసిక్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అర్థం కావాలి కదా భయ్య. ఒకళ్ళకి నాలెడ్జ్ ఉందని చెప్పి ఆల్ లెవెల్లో చెప్పి ఎదురు వాళ్ళకి అర్థం కాకుండా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ మైల్స్ పర్ గ్యాలన్ అని చెప్పాను అనుకోండి, అది ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దాని గురించి టచ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ అందరికైతే అర్థం కాదు కదా. సో అందుకని నేను చాలా బేసిక్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏదైనా కానీ, సో దట్ అందరికీ అర్థమవుతుంది కదా. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి మైలేజ్ వర్సెస్ యావరేజ్ అనేది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ మనం టీవీలో యాడ్స్ చూసినా కానీ, పేపర్లో యాడ్స్ చూసినా కానీ, లేకపోతే పాంప్లెట్స్, లేకపోతే వాళ్ళ వెబ్సైట్స్లో చూసినా కానీ వాళ్ళు ఏమని ఇస్తారు? మైలేజ్ అని ఇస్తారు. మైలేజ్ ఎంత అని ఇస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్స్ తీసుకోండి. స్ప్లెండర్ అనుకోండి, ఎంత ఇస్తారు? 75 ఇస్తారా, 70 ఇస్తారా, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. అంత ఇస్తారు. కాకపోతే రియల్ లైఫ్లో మనకు వస్తుందా? అంత రాదు. సో యాక్చువల్గా ఇప్పుడు మీ ఫ్రెండ్ని కానీ ఎవరినైనా కానీ మైలేజ్ ఎంత మావా అని అడిగి చూడండి. అరే కంపెనీ ఇచ్చింది అయితే 70 చెప్తోందిరా, కానీ మన చేతికి వచ్చేసరికి అరౌండ్ 60 వస్తుంది అంటారు. అవునా? అది చాలా కామన్గా వినే మాటే కదా అది. సో యాక్చువల్గా ఇక్కడ కంపెనీ ఇచ్చేది ఇంత ఇస్తుంది, కానీ మనకు వచ్చేది ఇంతే వస్తుంది. ఎందుకు? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు కరెక్ట్గా మనం మైలేజ్ వర్సెస్ యావరేజ్ దగ్గరకు వచ్చాం. మైలేజ్ అనేది కంపెనీ క్యాల్కులేట్ చేస్తుంది, ఎట్ ది సేమ్ టైం మనం కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. కానీ మైలేజ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక వెహికల్ది అండర్ స్పెసిఫైడ్ కండిషన్స్ అనమాట. అంటే ఒక బండి 50 km/h స్పీడ్లో వెళ్తూ, స్ట్రెయిట్ రోడ్లో వెళ్తూ, ఎటు టర్న్స్ లేకుండా, రోడ్ అనేది స్మూత్గా ఉండి, అంటే గుంటలు లేకుండా స్మూత్గా ఉండి, అండ్ ఇంకొకటి టెంపరేచర్ కండిషన్స్ మ్యాటర్ అవుతాయి. అంటే రోడ్ మీద వాటర్ ఉండకూడదు, విండ్ ఇంత ఫోర్స్ తోటి వీస్తూ ఉండాలి. ఇలాంటి కండిషన్స్ అన్నీ, కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఒక వెహికల్ పర్ లీటర్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో దాన్ని మైలేజ్ అంటారు. అర్థమైంది కదా? కానీ మనకి రెగ్యులర్ డే టు డే యూసేజ్లో మనం అలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళాం కదా. మనం యాక్చువల్గా జనరల్గా ఎలా వెళ్తాము, మనకి మ్యాక్సిమం చూస్తే కనుక ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, బ్రేక్లు వేస్తూ ఉంటాం, మధ్యలో క్లచ్, బ్రేక్, ఇంజన్, గేర్ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉంటాం కదా. ట్రాఫిక్లో అనేది కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళాము. రోడ్ కండిషన్స్ అలా ఉండవు, టెంపరేచర్ కండిషన్స్ అలా ఉండవు. ఒక చోట గుంట ఉందంటే ఆ గుంట నిండా నీళ్ళు ఉంటాయి, అది నిజంగా గుంటో తెలియదు, మ్యాన్ హోలో తెలియదు. సో ఇట్లాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి కదా మనకి. సో ఇట్లాంటి కండిషన్స్లో క్యాల్కులేట్ చేసిన దాన్ని యావరేజ్ అంటారు. సో ఎప్పుడైనా కానీ మనం ఎవరినన్నా అడిగినప్పుడు, అరే బండి యావరేజ్ ఎంత ఇస్తుంది, ఫ్యూయల్ యావరేజ్ ఎంత ఇస్తుంది అని అడగాలి, కానీ మైలేజ్ అని అడగకూడదు. సో అందుకనే మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన నంబరు మనకు వచ్చే నంబరు మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు రీసెంట్గా చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మైలేజ్ అని పెట్టి 35 to 40 ఒక రేంజ్ ఇస్తున్నాయి అనమాట. ఆ రేంజ్ ఏంటి? వాళ్ళకు వచ్చింది 42 వచ్చి ఉంటుంది, బట్ ఈ డిఫరెన్స్ వస్తుంది కస్టమర్కి, కంపెనీకి ఈ డిఫరెన్స్ వస్తుంది, అండ్ దే ఆర్ లూజింగ్ దేర్ ఫెయిత్ అని చెప్పి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక రేంజ్ ఇస్తుంది. 35 to 42 అంటున్నారు. అంటే మనకు వచ్చేది 35 or 36 వస్తుంది, కంపెనీ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వచ్చేది 42 వస్తుంది. సో ఈ మధ్యలో రేంజ్ ఇస్తున్నారు కదా, ఆ రేంజ్ మధ్యలో వస్తే ఏంటి, కస్టమర్ సాటిస్ఫై అయిపోతాడు. సో ఇదో చిన్న ట్రిక్ అనమాట కంపెనీ ప్లే చేసేది. ఏ కంపెనీ అయినా, కార్ అయినా కానీ, బైక్ అయినా కానీ, ఏదైనా కానీ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ సెట్ చేసేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి స్పెసిఫైడ్ కండిషన్స్లో టెస్ట్ చేసిన దాన్ని మైలేజ్ అంటారు. అది 42 అనుకోండి, వాళ్ళు రేంజ్ పెట్టేస్తున్నారు. మనకి లీస్ట్ ఇంకా వర్స్ట్ కండిషన్స్లో రైడ్ చేసినప్పుడు వచ్చేది 35 అనుకోండి. సో 35 to 42 అనేది లిమిట్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఈ రేంజ్లోనే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈ రేంజ్లో ఆల్రెడీ మైండ్ సెట్ ఉన్నోడికి సరే 40 వచ్చినా చాలు, లేకపోతే 36 వచ్చినా చాలు, 42 వచ్చిందంటే చూసేవారా కంపెనీ వాడు చెప్పాడు 42 వస్తుంది అనుకుంటారు. సో అదనమాట చిన్న టెక్నిక్ అక్కడ. సో అందుకనే కరెక్ట్ మైలేజ్ అనేది కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకి ఆ మైలేజ్ ఎప్పటికీ రాదు, ఎందుకంటే దట్ ఈస్ టెస్టెడ్ అండర్ సర్టెన్ సినారియోస్, సర్టెన్ కండిషన్స్. విండ్ ఎంత ఫోర్స్ తోటి వీస్తుంది దగ్గర నుంచి, టైర్లో ఎయిర్ ఎంత ఉంది, అక్కడ వరకు ప్రతి ఒక్కటి ఒక క్యాల్కులేటెడ్ పారామీటర్. రోడ్ స్మూత్గా ఉండాలి, టర్న్స్ ఉండకూడదు, గుంతలు ఉండకూడదు, ఇంత స్పీడ్ తోటి వెహికల్ ఇంతసేపు ట్రావెల్ చేయాలి, ఇంతసేపు ట్రావెల్ చేస్తే ఎంత ఇచ్చింది పర్ లీటర్,
దాన్ని మైలేజ్ అంటారు. యావరేజ్ అంటే మనకి ఏ కండిషన్స్ ఉండవు అనమాట. సో ఏ కండిషన్స్ లేకుండా టెస్ట్ చేసిన దాన్ని యావరేజ్ అంటాం. అందుకని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకి హైవేలో వెళ్ళినప్పుడు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అక్కడ గుంతలు ఉండవు, రోడ్ స్మూత్గా ఉంటుంది, చాలా దూరం వరకు ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్ అన్నీ మనం దగ్గర నియర్ టు నియర్ మ్యాచ్ చేస్తాం కాబట్టి మనకి హైవేలో వెళ్ళేటప్పుడు ఏంటంటే మైలేజ్ ఆర్ యావరేజ్ అనొచ్చు, యావరేజ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం సిటీలో రైడ్ చేయండి, సిటీలో రైడ్ చేసినప్పుడు యావరేజ్, మీకు హైవేలో రైడ్ చేసినప్పుడు మైలేజ్. సో బేసిక్గా చెప్పాలంటే ఇది చిన్న డిఫరెన్స్ అనమాట, అంతే. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఫ్రెండ్ అడిగేటప్పుడు అరే నీ బైక్ మైలేజ్ ఎంత వస్తుందిరా అని అడిగారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమంటారు, కంపెనీ వాడు 70 చెప్పాడు మనకు 60 వస్తుంది. అదే యావరేజ్ ఎంత ఇస్తుంది అని అడిగారు అనుకోండి, తనకి నిజంగా కాన్సెప్ట్ తెలుసుంటే డెఫినెట్గా నంబర్ చెప్తాడనమాట, 55 ఇస్తుంది లేకపోతే 60 ఇస్తుంది. తను ఎక్స్పీరియన్స్ చేసిన నంబర్ ఒక ఎగ్జాక్ట్ నంబర్ ఇస్తాడు. సో ఇంతే గైస్ నేను చెప్దాం అనుకుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ బటన్ని స్మాష్ చేసేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో ఈ టాపిక్ గురించి తెలియని వాళ్ళకి. అండ్ దెన్ ఎవరికొకళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అండ్ కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో, మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మైలేజ్ యావరేజ్ అంటే ఇప్పటి వరకు అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో, సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.